గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే 7వ తారీఖున సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం పట్టబోతోంది కదా, రాత్రి 9:56 దానికి సంబంధించి గ్రహణం ఏ సమయంలో పడుతోంది, ఎప్పుడు విడుస్తోంది, స్నానం ఎప్పుడు చేయాలి, గ్రహణం సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి, లేకపోతే ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ ఏ రాశుల వారికి గ్రహణం పట్టబోతోంది, ఈ గ్రహణం వల్ల ఏ రాశులకి అనుకూల ఫలితం, ఏ రాశులకి ప్రతికూల ఫలితం, ఏ రాశులకి యోగాలు పట్టబోతున్నాయి, లేదా ఏ రాశుల వారు ఏ 4 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది, అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలయ నియమాలు, ఆర్థిక వ్యవహారాలు, ఇలాంటి సమస్త విషయాలు కూడా ఇప్పుడు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా మనకి చంద్రగ్రహణం 7వ తారీఖున ఆదివారం రాత్రి పట్టబోతోంది. అంటే ఇంచుమించు రాత్రి 9:56 పట్టబోతోంది అనమాట. ఎప్పటిదాకా ఉంటుందయ్యా ఈ గ్రహణం అంటే 1:26 అర్ధరాత్రి 1:26 దాకా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ గ్రహణం దేంట్లో పట్టబోతోంది అంటే కనుక శతభిష నక్షత్రమును పూర్వభాద్ర నక్షత్రము 2 నక్షత్రాలకి మయంగా పట్టబోతోంది. కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా శతభిష నక్షత్రం వారికి, పూర్వభాద్ర నక్షత్రం వారికి ఖచ్చితంగా, అందులోనూ ధనిష్ట నక్షత్రం వారికి కూడా ఖచ్చితంగా ఉండబోతోంది. ముఖ్యంగా కుంభరాశిలో వీళ్ళు ముగ్గురు ఉంటారు, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. కాబట్టి ఈ 3 రాశుల వారికి ఖచ్చితంగా దీని తీవ్ర ప్రభావం ఉండబోతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు గ్రహణాన్ని అయితే చూడకూడదు. ఖచ్చితంగా మీరు గ్రహణానంతరం పరిహారాలు చేసుకోవాలి. గ్రహణం సమయంలో పరిహారాలు చేసుకోవాలి. గ్రహణానంతరం గ్రహణానికి సంబంధించినటువంటి దోషశాంతి, దానికి సంబంధించిన దానాలు ఉంటాయి, ఆ దానాలు ఇచ్చుకోవాలి. అయితే ఇంకా ఎవరెవరికి ఈ గ్రహణ ప్రభావం ఉండబోతోంది, ఎవరెవరికి అనుకూలము, ఎవరెవరికి వ్యతిరేకము, ప్రతికూలము తెలుసుకుందాం. అయితే ముందు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరికి అంటే తెలుసుకుంటే ముఖ్యంగా మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వబోతోంది ఈ గ్రహణం పట్టడం వల్ల. కాబట్టి ఈ 4 రాశుల వారికి కూడా చక్కని రాజయోగం అనుకోండి, యోగం అనుకోండి, ధనవృద్ధి అనుకోండి, మంచి భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో గ్రహణం వల్ల అనుకూలించే పరిస్థితులు ఉంటాయి. ఇక ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి కూడా పెద్ద విశేషంగా లేదు, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా ఎవరికి ఈ బాగా ఎక్కువ ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నాయి అంటే కనుక సింహరాశి వారికి, కన్యారాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి కూడా చాలా ఎక్కువగా ప్రతికూలమైన వ్యతిరేక ఇబ్బందితో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 రాశుల వారు కూడా ఖచ్చితంగా గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవాలి. అయితే ఈ గ్రహణ దోష పరిహార శాంతి అంటే ఏంటండి అని చాలామందికి అనుమానం. ఏమీ లేదు. ఆ గ్రహణం సమయంలో ఏం చేస్తామంటే మీరు మాకు గోత్రాలు పేర్లు మాకు తెలియజేస్తే ఆ గోత్రాలు పేర్లు, మీ నక్షత్రము, మీ రాశి మేము రాసుకుని మేము ఆ గ్రహణం సమయంలో కొంతమంది బ్రాహ్మణులను పెట్టి, ఋత్వికులను పెట్టి వాళ్ళతోటి ఈ నక్షత్రాలకి సంబంధించిన జపాలు, గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు, దానికి సంబంధించినటువంటి తర్పణాలు, హోమాలు అన్నీ కూడా ఆ సమయంలో నిర్వర్తింపచేసి తర్వాత రోజు ఉదయాన్నే రుద్రాభిషేకం చేయించడము, మృత్యుంజయ జపము, మృత్యుంజయ శాంతి, మృత్యుంజయ దోష పరిహార హోమము కూడా చేయించడము, గ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. సంపూర్తి గ్రహణ దోష పరిహార శాంతి అంటారు దాని పేరే. కాబట్టి ఆ రకంగా సంపూర్ణ దోష పరిహార శాంతి మా పీఠంలో మేము ఋత్వికుల ద్వారా చేయిస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఎటువంటి దుష్ప్రభావము, దుష్ఫలితము మీ మీద ఉండదు. దానివల్ల ఎటువంటి కీడు మీకు సంభవించదు, ఎటువంటి ఇబ్బందులు రావు. గ్రహణానంతరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా సింహ, కన్య, కుంభ, మీనరాశుల వారు ఎట్టి పరిస్థితులను కూడా ఈ గ్రహణ దోష శాంతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయించుకోండి. ఇక ప్రధానంగా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉండబోతోంది? మేషరాశి వారికి ధనలాభం కనపడుతోంది, వృషభ రాశి వారికి వ్యధ, మిథున రాశి వారికి చింత, కర్కాటక రాశి వారికి సౌఖ్యము, సింహరాశి వారికి స్త్రీ కష్టము అంటే స్త్రీల వల్ల కష్టం, స్త్రీలకైతే కనుక మరొక స్త్రీ వల్ల కష్టం అనుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికి అతి కష్టం, తులారాశి వారికి మాననాశనం, వృశ్చిక రాశి వారికి ఏమో సుఖం కనపడుతోంది, ధనుస్సు రాశి వారికి లాభము, మకర రాశి వారికి వ్యయం, విపరీతంగా ఖర్చులు, కుంభరాశి వారికి ఘాతము, సమస్త పనుల నుండి ఇబ్బందులే, మీనరాశి వారికి హాని, ఏదో ఒక రకమైన ప్రమాదం అనమాట. ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 12 రాశుల్లోనూ కూడా ఈ రకమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రధానంగాను గ్రహణం అయిపోయిన తర్వాత రోజు ముఖ్యంగా ఎవరెవరికి నేను ఇందాక చెప్పినట్టుగా సింహ, కన్య, కుంభ, మీనరాశి వాళ్ళు 4 కూడా గ్రహణం అయిపోయిన తర్వాత పొద్దునే లేచిన తర్వాత అంటే సోమవారం నాడు ఉదయాన్ని ఖచ్చితంగా దానాలు ఇచ్చుకోవాలి. ఏమిటా దానములు అంటే కనుక మినువులు కేజింపావు,
లేదా మినప్పప్పు ఇచ్చినా పర్వాలేదు. అలాగే బియ్యము కేజింపావు. దాంతోపాటుగా వెండి చంద్రబింబము, బంగారపు సర్పము. అయితే బంగారపు సర్పం కొనలేని వాళ్ళు వెండి సర్పం కొనేయచ్చు. మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఖచ్చితంగా ప్రతి మార్కెట్లోనూ పూజా సామాగ్రి షాపుల్లోనూ వెండి సర్పము, బంగారం సర్పము లేదా వెండి సర్పము, వెండి చంద్రబింబము అంటే ఇస్తారు. అవి ఆ యొక్క బియ్యంలోనూ అలాగే మినువుల్లోనూ పెట్టి అవి బ్రాహ్మణులకు దానం ఇచ్చేయాలి. ఇంకా మీకు నీలపు గుడ్డ అంటే నలుపు రంగు కానీ, నీలపు రంగు కానీ గుడ్డ కానీ, తువ్వాలు కానీ, లేకపోతే తెలుపు రంగు పంచి కండువా కానీ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. ఈ రకంగా దానం ఇచ్చేస్తే మీకు ఆ దోష పరిహారం పూర్తిగా పోతుంది. ముందు రోజున మా చేత మేము మా గోత్రాల పేర్లు చెప్తే గ్రహణ సమయంలో చేసేటటువంటి పూజలు హోమాలన్నీ చేయించేస్తాం. ఆ తర్వాత మీరు ఇంటి దగ్గర మీ యొక్క ఊళ్ళో దగ్గరలో ఉండే బ్రాహ్మణులు లేకపోతే ఆలయంలో అర్చకుల దగ్గరకు వెళ్ళి ఈ యొక్క మిరుగులు కేజింపావు, బియ్యం కేజింపావు, వెండి చంద్రబింబం, వెండి సర్పం దానం ఇచ్చేయచ్చు. దాంతో మీకు ఈ గ్రహణం వల్ల ఎటువంటి ఇబ్బంది ప్రమాదము జరగదు. చాలామంది భయపెట్టేస్తున్నారు ప్రస్తుతం. గ్రహణం వల్ల ప్రళయం వచ్చేస్తుంది, ప్రమాదాలు జరిగిపోతాయి, మరణించేస్తారు, ఏదో అయిపోతారని చెప్తే ఏం కాదు. ఎన్నో గ్రహణాలు వచ్చిపోయి మనకి దుష్ప్రభావాలు ఉంటాయి, కానీ వాటికి పరిహారాలు ఉన్నాయి. చేసుకుంటే చాలు, కొంపలు అంటుకుపోవు. ఆ పరిహారాలు కూడా వేలకు వేలేం ఖర్చు అయిపోవు. వీటికి అయ్యే ఖర్చు 3,000 రూపాయలు మాత్రమే. అది కూడా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము గోత్రాలు పిల్లేసుకుని ఆ పరిహారాలన్నీ చేయిస్తాం. కాబట్టి పెద్ద ఖర్చు కూడా అవ్వదు. కాబట్టి చక్కగా అందరూ ఖచ్చితంగా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక అసలు విషయం చాలామంది భయపడుతున్నటువంటిది, ముఖ్యంగా ఎవరు భయపడుతున్నారంటే గర్భిణీ స్త్రీలు. గర్భిణీ స్త్రీల దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది ఈ గ్రహణాలు. గ్రహణం వస్తుందంటే ముందే బెంగెట్టేసుకుంటారు గర్భిణీ స్త్రీలు. కారణం ఏంటంటే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే అతిగా మాత్రం భయపడకండి ఎవరు కూడా. ఎందుకంటే రాత్రి సమయంలో వస్తుంది, హాయిగా నిద్రలో పోతుంది. కాబట్టి పొద్దున్నంతా పడుకోవడం మానేసి నిద్ర పట్టితే పర్వాలేదు. మధ్యాహ్నం నిద్రపోయిన వాళ్ళకి రాత్రి నిద్ర పడుతూ ఉండదు. అంచేత ఏం చేస్తారంటే కాస్త పొద్దునంతా కూడా పడుకోకుండా రాత్రి కాస్త పెందరాళే పడుకోండి. భోజనం 7 గంటలకు చేసేయండి. ఎవరు? గర్భిణీ స్త్రీలు. గర్భిణీ స్త్రీల కోసం చెప్తున్నారు ప్రత్యేక విషయాలు. భోజనం 7 గంటలకు చేసేసి హాయిగా పడుకోండి, ఏమీ ఆలోచించకండి. కాకపోతే పొట్ట మీద చేతులు వెళ్లకుండా చూసుకోండి. లేదా మీ పక్కన మీ తల్లిని ఎవరన్నా పడుకోబెట్టుకుని చేతులు అవి పొట్ట మీద వెళ్లకుండా చూసుకోమనండి, చాలు అంతే. ఇంకా ఏమీ నియమాలు మీరు పాటించక్కర్లేదు. ఏ గొడవ ఏ గోళ లేదు, మీకు ఏ ఇబ్బందులు రావు. చాలామంది భయపడేస్తున్నారు, మిస్క్యారీలు అయిపోతాయి, ఏవైపోతాయి, ఏవి అవి. ఎంతమంది ఎన్ని వేల సంవత్సరాల నుంచి గ్రహణాలు వస్తున్నాయి. చేత కంగారు ఏం పడిపోకండి. అది కూడా ఏంటంటే ఆ సమయంలో పొట్ట మీద గోక్కుంటే గ్రహణం మూలలని ఇలా చిన్న చిన్న పొక్కుల్లో వస్తాయన్నమాట. వాటిలో అందుకుని తప్ప అంతకన్నా ఏమీ కాదు, ఏమైపోదు మా గ్రహణం వల్ల. కాబట్టి గర్భిణీ స్త్రీలు హాయిగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. ఇక ఆలయాల విషయాలకు వచ్చేసరికి నిత్య నైమిత్తిక క్రతువులన్నీ హాయిగా చేసుకుని కాస్త పెందరాలే 6కో 7కో ఆలయాలు కట్టేయండి. పెద్ద పెద్ద ఆలయాల్లో అయితే అసలు పొద్దునుంచే జనాలు రానివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు సంప్రోక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి కదా. అని చేత చిన్న చిన్న ఆలయాలు అనుకోండి 6కి కట్టేసుకోవచ్చు. దర్భలు ఖచ్చితంగా వేయాలి. ఇక ఆబ్దీకాలు తద్దినాల విషయాల దగ్గరికి వచ్చేసరికి అది కూడా ఆటంకం ఏమీ లేదు. కాకపోతే పొద్దున 11 to 1 గంటలోపు అయిపోయేలా చూసుకోండి ఆబ్దీకాలు. అంతకన్నా ఆలస్యం చేసుకోకండి. కాబట్టి ఆబ్దీకాలు పెట్టుకోవచ్చు, వాటికి వేటికి అంతరాయం లేదు. ఇక ఆహార విషయాలు అంటే గర్భిణీ స్త్రీలు కాకుండా అనారోగ్య సమస్యలు లేకుండా అన్నీ బాగుండి హాయిగా ఉండే వాళ్ళకి, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి అనుసరించండి. కాబట్టి గ్రహణ సమయంలో ఏమి తినకుండా ఉండడం మంచిది. ఇక సామాన్యులందరికీ కూడాను సామాన్య వ్యవహారాలు ఏంటంటే కనుక ఉదయం మామూలుగా భోజనం చేసేయండి 12కో 1 గంటకో. సాయంకాలం సమయంలో పలహారం చేయండి. అంటే ఉప్మా లాంటిది తొందరగా అరిగిపోయింది. ఎన్ని గంటలకి? 6కి తినేయాలి. అంటే మీకు 9 అయ్యేసరికి కడుపులో ఏమీ ఉండకూడదు అనమాట. కాబట్టి ఆ రకంగా చేయండి. ఒకవేళ భోజనం చేసేసినా నష్టమేమీ లేదు. 6కి భోజనం చేసేయండి. భోజనం చేసేసి 6 మాత్రం దాటనివ్వకండి. చాలామంది సాయంత్రం అసలు తినేతరద్దు అంటున్నారు. తినకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే గ్రహణం పట్టడానికి 7 గంటల ముందర నుంచి దాని ప్రభావం ఉంటుంది. అంచేత తినడం మంచిది కాదు. కాకపోతే ప్రస్తుతం ఆగలేకపోతున్నారు ఎవరో కూడాను. అందుచేత ఏమిటంటే 6 గంటల లోపైన కనీసం భోజనం కంప్లీట్ చేసేయండి. చక్కగా భోజనం చేసినా టిఫిన్ చేసినా మితాహారం తక్కువగా తినండి. కాస్త ఒక్కరోజుకు తక్కువ తింటే కొంపలేమంటూ పోవు మనకి. కాబట్టి ఆ రకంగా చేసి పొద్దున్నే మళ్ళీ హాయిగా స్నానం చేసేయండి. ఇక ప్రధానమైన విషయం ఏమండి, గ్రహణం సమయంలో జపం చేస్తే ఏదైనా పారాయణ చేస్తే చాలా విశేషమైన శక్తి కదండి. మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవో ఇస్తున్నారు కదా, మీ ఛానల్లో చెప్పారు కదా, ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. అవును నిజమే. అయితే అవన్నీ రహస్య మంత్రాలు. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా ఖచ్చితంగా కామెంట్ల రూపంలో మీ ఫోన్ నెంబర్ పెట్టినట్లయితే
వాళ్ళకి మాత్రమే మేము వాట్సాప్లో మంత్ర విధానాన్ని మేము పంపడం జరుగుతుంది తప్ప పబ్లిక్లో మంత్రాలు చెప్పేటటువంటివి కావు. కాబట్టి కింద కామెంట్లు ఉన్నాయి కదా, కామెంట్లో పెట్టండి. ఏమని అంటే కనుక మీ యొక్క పేరు, మీ యొక్క రాశి, అలాగే మీ వాట్సాప్ నెంబరు పెట్టండి. పెడితే వాట్సాప్ నెంబర్కి మాత్రమే మేము ఈ యొక్క మంత్రం ఏమిటి, ఎలా చేసుకోవాలనేటటువంటి విషయాన్ని మీకు పంపుతాం పీడిఎఫ్ రూపంలో. చక్కగా చూసి మీరు దాని విధానం అందులో ఉంటుంది, చక్కగా మంత్రాలు అనుష్ఠానాలు చేసుకోవచ్చు. ఇక జనరల్గా లలితా సహస్రం కానీ, విష్ణు సహస్రం కానీ, భగవద్గీత కానీ, మీకు తోచిన హనుమాన్ చాలీసా కానీ ఏవి నోటుకు వస్తే అవి పారాయణ చేసుకోండి. గ్రహణ సమయంలో చాలా విశేషం, చాలా పట్టు. మాలాంటి అనుష్ఠాన పరులు అయితే కనుక మేము అనుష్ఠానాలు అవి చేసుకుంటాం. కొంతమంది ఇది ఉపాసన చేసుకుంటారు, కొంతమంది కొత్త మంత్రాలు పుచ్చుకుంటారు. చాలా ఉంటుంది దీని సబ్జెక్ట్ అంతా కూడాను. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆ రకంగా చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తాం. గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాల కోసం కింద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్లకి లేదా కింద పడుతున్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయొచ్చు. మీ గోత్రాలు, పేర్లు అవి ఇవ్వచ్చు, లేదా మీ యొక్క నక్షత్రం అది కూడా తెలియజేయచ్చు. చక్కగా మేము అన్నీ కూడా చేసి మీకు దానికి సంబంధించి పరిహారాలు చేసి పెడతామని తెలియజేస్తూ స్వస్తి.